వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్లో జ్ఞాపక శక్తి ఉండటానికి చాలాసార్లు మాట్లాడాము, కానీ పదే 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 చెప్తూ ఉండాలి కదండి. ఒకసారి చదువుతారు, రెండుసార్లు చదువుతారు, కొంతమందికి ఒక్కసారి చదవగానే గుర్తుండిపోతుంది. కానీ కొంతమంది పిల్లలకి ఎన్నిసార్లు చదివినా ఉండదండి. ఎగ్జామ్ టైంలో మర్చిపోయామని చెప్తారు. మళ్ళీ మిగతా విషయాలు మర్చిపోయారంటే అలా ఉండదు, చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి అన్నీ చెప్తారు కదా. అంటే ఏకాగ్రత లేకపోవటమా, లేకుంటే ఆ జ్ఞాపక శక్తికి పెరగటానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఫోకస్ లేకపోవడం అని చెప్పాలి జయ. ఫోకస్డ్గా లేరు ఒకటి, దానివల్ల ఎక్కువసార్లు చదివినా గుర్తుండదు. రెండోది ఏదైనా సమస్య, ఎగ్జామినేషన్ భయం. పిల్లలకి సహజంగానే పిల్లల్లో జ్ఞాపక శక్తి, తర్వాత ఏమో గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటాయి. కఫ ప్రకృతిలో ఉంటారు. 12-14 సంవత్సరాల దాకా పిల్లలకి ఏం చెప్పినా వచ్చేస్తాయి, ఎంత చేయనా పోసేసేయచ్చు. ఒట్టి స్కూలే కాదు, వాడికి ఆటలు పాటలు డ్యాన్సులు పద్యాలు పాటలు పెయింటింగ్లు, ఏదైనా అల్లటాలు గిల్లటాలు, నువ్వు ఏదైనా సరే నేర్పించి వచ్చేస్తాయి. నాకు అనిపిస్తుంది అసలు ఇంకొక రకంగా ఆలోచిస్తే ఇంత సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు చిన్న చిన్న పిల్లలు కదా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అవడం వల్లే వాళ్ళకి జ్ఞాపక శక్తి అయి ఉండొచ్చు. మనకి ప్రకృతి మారేసరికల్లా మనం కొన్ని విషయాల్లో బాగా ఉండి కొన్ని విషయాల్లో తక్కువగా ఉంటుంటాం. ఒక ఏజ్ దాటాక, ఆ ఏజ్ లోపల 12-14 ఏజ్ లోపల వాళ్ళల్లో ఎలాంటి విపరీతమైన గ్రాస్పింగ్ ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎలా తీసుకున్నది యథాతథంగా అదే ఇచ్చేయగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతారు. ఈ ఇవ్వలేకపోవటానికి ఒకటి వాళ్ళు ప్రెషరైజ్ అవ్వటం, ఎక్కువ ప్రెషర్కి ఒత్తిడికి గురవ్వటం వల్ల, లేదా ఏదైనా సమ్ జెనెటికల్ ఇష్యూస్, తర్వాత ప్రజెంటేషన్ ప్రాబ్లమ్స్. వాళ్ళే సిగ్గర్లు మొహమాట పడేవాళ్ళు అయితే ప్రజెంటేషన్ ఏ చదివారో అది వెంటనే యథాతథంగా చెప్పలేకపోతారు. ఇవన్నీ కొన్ని బిహేవియరల్ ట్రబుల్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళకి, కాకపోతే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అది మెమ్మె బెబెబే అంటారు, కూర్చుని రాయగలుగుతారు కొంతమంది. ఆ రాయడం దగ్గరికి వచ్చేసరికల్లా ఇంత చదివి ఇంతే రాస్తారు. ఇంకొంతమంది బద్దకస్తులు కొంతమంది ఉంటారు. ఈ వీళ్ళలో ఏంటంటే రాయలేకపోవటము ఎగ్జామ్లో అనేసరికల్లా ఒత్తిడికి భయపడతారు, పరీక్షల భయం. దానికి కొంత మనం కారణం అవుతాం. మనం వాళ్ళని సరిగ్గా చేయకపోతే ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఫస్ట్ రావాలి. ఆ ఫస్ట్కి పైన ఇంక ఏది లేదు మన కర్మానికి, కానీ మనం ఫస్ట్ అంటాం. ప్రెషరైజ్ చేస్తాం జయ, దాన్ని తీసుకోలేకపోతారు. కొంతమంది సున్నితమైన పిల్లలు ఉంటారు. నువ్వు చదివింది నేర్చుకుని చదువుకో, చదివినట్టు చెప్పేసి అంతే. నీ మార్కులతో నా సంబంధం లేదు, నువ్వు ఏది చదివావో అది ప్రజెంట్ చేసావా లేదా, పర్వాలేదు నెక్స్ట్ టైం చదువు, కానీ ఎందుకని మర్చిపోయావా అని అడగాలి. మర్చిపోకుండా ఉండటానికి ఏం చేయాలో చూడాలి. మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఒక 2.5-3 ఏళ్ళ దాకా మనకేమో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పిల్లల నుంచి. ఇదివరకు 5-6 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఒక 2.5 years నుంచి వీడి వయసుదే అది రైమ్స్ గడగడా చెప్పేస్తుంది వాళ్ళ పిల్ల. వీడింటూ కిక్కురుమండు అనిపించేస్తుంది. మనం అనుకోపోయినా మన ఇంట్లో వాళ్ళు మన అన్నయ్యల పిల్లలో కజిన్స్ పిల్లలో వాడు అన్నీ మాట్లాడతాడు, వీడేం మాట్లాడు. వాడికి వచ్చినాయి వీడికి రాలే, వాడికి వచ్చినాయి వీడికి అయిపోయింది. అక్కడి నుంచి మనం వాడికి బలవంతంగా వాడితో చెప్పించడానికి ట్రై చేస్తాం. మనం ట్రై చేసిన కొద్దీ వాడు ముడుచుకుపోతాడు. ఇక్కడ మొదలైన ప్రెషరైజింగ్ ఎప్పటికీ వాళ్ళని వదిలిపెట్టదు. నా పరువు తీసేసేవంటారు తల్లులు, అంటారు కదా, నీకు నువ్వు వినుంటావు. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుందన్నమాట. స్కూళ్ళకి వెళ్తారు, ఏదో టీచర్ చెప్తుంది, టీచర్ నచ్చకపోవటమో, టీచర్ చెప్పింది నచ్చకపోవటమో, చెప్పే విధానం ఎక్కకపోవటమో, వీళ్ళకే అర్థం కాకపోవటమో, ఆ చేత్తో పెన్సిల్ పట్టుకునే దాంట్లో ఏదైనా ఇబ్బందో, ఏదో చెప్పలేం. ఇందులో ఏదైనా కావచ్చు. ఎందుకు రావట్లేదంటే పిల్లాడు చదవట్లేదని ట్యూషన్ అంటారు. LKG నుంచి ట్యూషన్లే, అంతే. అవునండి, ట్యూషన్ని పంపించేస్తారు. ఏదో ఒకటి ఆ టీచర్ చేయించాలి వాడితోటి. అప్పుడు ఏదో మగ్గప్పగా రాయించటం, అలా విని ఇలా రాసి రాయటం వస్తుంది. కానీ వాడికి గ్రాస్పింగ్ ఎందుకు ఉండట్లేదు, గ్రాస్ప్ చేసిన విషయాన్ని అలాగే ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నాడు, వీడికి ఏమైనా ఇష్యూనా అనేది మనం ఆలోచించాం. అది ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి పిల్లాడు ఇండివిజువల్గా వాడి రకం ఏదో ఉంటుంది. ఆ రకం తెలుసుకుంటే మనం చేయగలుగుతాం. తర్వాత ఇంకొకటి ఉంటుందండి, ఇప్పుడు మ్యాథ్ రాదనుకోండి, తల్లికో తండ్రికో రాదు,
సో నాకు రాదు కదా, అందుకని మా పిల్లలకు కూడా రావట్లేదు, పోనీ ఇంగ్లీష్ అట్లా అనుకుంటూ ఉంటారు. అలా కాంప్రమైజ్ అవ్వచ్చా? అదొక సమస్య. నాకు రావు కాబట్టి వీడికి రావట్లేదు అని ఏం లేదు. నీ అప్పుడు నీకు ఆ సాల్వ్ చేయటం నీకు నేర్పలేదు, నువ్వు నేర్చుకోలేదు, నీకు రాలేదు. ఇప్పుడు వీడికి కనుక సాల్వ్ చేస్తే వీడికి రావచ్చు. అదేం జెనెటికల్ గా రాదు కదా. కొంత ఉంటుంది 1%. అంతేగాని అసలు వీడికి బద్ధకమా భయమా మనకు తెలీదు. సాధారణంగా జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసేందుకు 2 చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి జయ. 2-3 పిల్లలతో గుంజీలు తీయించడం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, నాకు చాలా స్పష్టంగా తెలుసు జయ. అది మనం కూడా చెయ్యాలి, మనకి మంచిది. స్కూళ్ళల్లో శిక్ష ఏం చేసి చేతులు చెవులు పనిష్మెంట్. స్కూళ్ళలో శిక్ష అంటే గుంజీలు తీయటమే. అక్కడి నుంచి గోడ కుర్చీ వేయటం. ఒక అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు కనిపెట్టారట, ఈ ఇయర్స్ చెవులు గనక పట్టుకుని లాగితే ఇక్కడ ఉంటుందని, ఆ జ్ఞాపక శక్తిని చేసేది ఇయర్ లోబ్స్ దగ్గర ఇక్కడ పట్టుకుని లాగితే మనకి బ్రెయిన్ యాక్టివ్ అవుతుందని. కుడి ఎడమలు సింక్రనైజ్డ్గా పనిచేస్తాయని. 2 ఉన్నాయి కదా భాగాలు, మనకి 2 భాగాలు సమానంగా పనిచేస్తాయని చెప్తున్నారు అమెరికన్స్. ఈ అమెరికన్ కనిపెట్టమేంటి, మన ముత్తాతల నాడే తెలుసు మనకి. అదే కదా, మనం చేయడం మానేసాం. పైగా ఇప్పుడు పిల్లలకి శిక్షించకూడదనేది ఒక విపరీతపు ధోరణి. ఏమీ చెప్పరు. స్కూల్లో శిక్షించద్దమ్మా, మీరు శిక్షించండి వాడిని. కనీసం శిక్ష కాదు, అది ఎక్సర్సైజ్. హోంవర్క్ చేయడం మర్చిపోయానండి అంటే గుంజీలు తీయ అంటారు. మర్చిపోకూడదు వాడు మర్చిపోకూడదంటే ఇదే. ఇంకోటి ఉండేది కోదండం, ముర్గా బన్నా అంటారు. ఈ హిందీ వాళ్ళు చేస్తారు. ఇది కోదండం, గొంతు కూర్చుని 2 చేతులు కాళ్ళ మధ్యలో నుంచి పోనిచ్చి చెవులు పట్టుకోవటం ఇట్లా. నిజం. అలాంటి ఎక్సర్సైజ్ వల్ల కూడా బ్రెయిన్ షార్ప్ గా వస్తుంది. మంచిది, అది ట్రై చేయండి ఇంట్లో పిల్లలతోటి. తప్పకుండా పిల్లలు షార్ప్ అవుతారమ్మా దానివల్ల. ఈ షార్ప్ అవటంతో పాటు జ్ఞాపక శక్తి ఫోకస్డ్గా ఉండటం, దీంతో పాటుగా ఎక్కాలు చెప్పటం పిల్లలకి. తెలుగులో చెప్పించండి. 2 రోజులు 4, 3 రోజులు 6 అలాగా, 4 రోజులు 8, 5 రోజులు 10 అలా ఎక్కాలు చెప్పించడం. ఎక్కువ సార్లు ఎక్కాలు చెప్పించడం వల్ల కూడా బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది, షార్ప్ అవుతుంది. సూడోకు లాంటివి చేయించటం, పజిల్స్ చేయించటం. తర్వాత ఏదైనా రాతలో ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలతో ఏదైనా వస్తువులు చేయించండి. గోధుమ పిండి కలపటం, మట్టి పిసకటం. తర్వాత ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, మన ఏమంటారు దాన్ని, క్లేలు ఉండలు చేయటము, బాల్స్ చేయటము, గుచ్చటము, సూదిలోకి దారం ఎక్కించటము, పువ్వులు కట్టటము. అలాంటి పనులు చేస్తే పిల్లలకి ఫోకస్ పెరుగుతుంది. ఏదైనా అల్లటము, అటు ఫోకస్ వస్తుంది. దాని మీదకి వెళ్ళిపోయి చదవరండి అంటారు కొంతమంది. మీరు అది కోకరికులర్ యాక్టివిటీగా పెట్టుకోండి, కరికులంతో సంబంధం లేదు కదా. మీరు చదివించేటప్పుడు కొంచెం దగ్గర కూర్చొని చదివిస్తారు అనుకుందాం. కొన్ని క్లాసుల వరకు దగ్గర కూర్చొని చదివిస్తాం. దాన్ని ఎట్లా చేయాలి, ఓ లెసన్ మొత్తం ఒకసారి చదవటం, అందులో నుంచి క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళంతటి వాళ్ళు పిక్ చేసేలాగా చేయించండి. లెసన్ చదివాక ఆన్సర్ని వాడు కనుక పిక్ చేస్తే తర్వాత దాన్ని సులువు. అలా కాకుండా నోట్స్లో ఉన్నదే గడగడా చదువుతున్నాడు అనుకోండి, బై హార్ట్ చేస్తే రాదు. అవును, బై హార్ట్ చేయటం పద్ధతే కాదు అసలు. ఇలా చేయాలి, ఓన్గా రాయటం. ఈ ఓన్గా రాసేటప్పుడు ఒక్క వాక్యమే రాస్తారు చాలామంది. ఎలాబరేట్ చేసి చెప్పించండి. అలా సమాధానం చెప్పే క్రియ కనుక పెరిగితే ఇంట్లో రాసేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. 2-3 పిల్లల్ని కలిపి ఒక చోట కూర్చుని చదివేలాగా చేయండి. ఒకళ్ళకొకళ్ళు అప్పచెప్పించుకోమనండి. ఎంతసేపు మర్చిపోతున్నాము అనేవాళ్ళు, సరిగ్గా రాయని వాళ్ళతోటి చదివింది రాయించండి. రాసేయాలి, కూర్చొని రాసే. పిల్లలు భలే బద్ధకంగా ఉంటారు జయ. తల్లులకి బద్ధకంగా, ఇవన్నీ ఎవడు చేస్తాడు అనిపిస్తుంది. ట్యూషన్ పంపిస్తే సరిపోతుంది. ట్యూషన్కి చెప్తే పంపిస్తే వాళ్ళు ఏదో చదివిస్తారు కానీ రాయించరు కదా. అవును, రాత మీద కాన్సన్ట్రేట్ చేయండి, జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. 10 సార్లు చదివింది ఒకసారి రాసింది సమానం. 1-2 టైం, ఒక 10 సార్లు చదివాక ఒకసారి రాస్తే జ్ఞాపకం ఉంటుంది. అవునండి. ఇలా దీన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సరస్వతి లేహ్యం ఇవ్వమని చెప్తారు చాలామంది పెద్దవాళ్ళు. సరస్వతి ఆకు అని ఒకటి దొరుకుతుంది. ఆకు చిన్న బ్రెయిన్ షేప్లో ఉంటుంది. అవును, ఎప్పుడైనా చూసావా? చూసానండి. మన చుట్టుపక్కల నర్సరీలో దొరుకుతుంది. మీకు ఈజీ మెథడ్ దాన్ని ఏమంటారు, మన శ్రీశైలం వెళ్తే అక్కడ బాగా చెట్లు అమ్ముతుంటారు. బుక్స్ లో పెట్టుకునే వాళ్ళు అమ్మగారు. అవునా? అది బుక్స్ లో ఉంటే బాగా చదువు వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు మద్రాసు వైపు మాటలవి బుక్స్ లో పెట్టేసుకునే వాళ్ళు. పుస్తకాల్లో పెడితే బుద్ధి ఆకు అంటారు అటువైపు. ఈ బుద్ధి ఆకు అసలు ఆ తమిళనాడులోను, ఆ పాండిచేరి వాళ్ళు చక్కగా ఆకుకూరగా వండుకుంటారు. అవును, మన దగ్గర కుండీలో చక్కగా సరస్వతి ఆకు పెంచండి. రోజు 2 ఆకులు చిటికెడు పంచదారతో పిల్లలతో తినిపించేయండి. సరస్వతి లేహ్యం దొరుకుతుంది, అదైనా తినిపించండి కాస్త. మీకు అలాంటి డౌట్లు, పిల్లలు మందబుద్ధిగా ఉన్నారు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు అని అనిపిస్తే, ప్రధానమైంది పిల్లల్ని బాగా ఆడించండి, పరిగెత్తించండి. చదివేటప్పుడు చదివే,
అంతే. రోజు ఒక టైం పెట్టుకొని చదివించాలి కదా. చదివిస్తేనే బాగుంటుంది, మంచి అలవాటు. పొద్దున్నే లేచి చదువుకోగలిగితే మరీ మంచిది. నేనైతే పొద్దున్నే లేచి మా పిల్లల్ని ఎప్పుడు లేపలేదు. ఎర్లీ మార్నింగ్ చదివించడం నా వల్లే కాల. ఓకే, నేను వాళ్ళు చేయలేను. ఈవినింగ్సే. మా వాళ్ళు ఈవినింగ్సే, రాత్రే చదువుకునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు అంతే కదా. కదా. జనరల్ గా అట్లా చెప్తారు, ఎర్లీ మార్నింగ్ చదివిస్తే వస్తుంది అని చెప్పి. శ్లోకం ఏదన్నా అట్లా ఏదన్నా చెప్పించటం బాగుంటుంది కదా. శ్లోకాలు చెప్పించడము, వాటి వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్రెయిన్ లో ఉన్న సెల్స్ కి ఆక్సిజన్ Activate బాగా అందుతుందని చెప్తారు జయ. శ్లోకాలు అవి సంస్కృతంలో ఉంటాయి కదా. ఊరికే సరస్వతి నమస్తే అంటే సరస్వతి నమస్తే గట్టిగా చెప్పాలి. సరస్వతి అని సౌండ్ పెంచాలన్నమాట. ఆ గట్టిగా చెప్పేసరికల్లా అక్షరాలని పలకటం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదా, అవును. గుర్తొచ్చింది నీకు? Clean. ఏదైనా సరే ఒకే శ్లోకాన్ని రటనగా గట్టిగా చెప్పినా సరే, హనుమాన్ చాలీసా లాంటివి చెప్పించండి పిల్లలతోటి. వాళ్ళు చిన్న చిన్నగా గొణుగుతున్నట్టుగా కాకుండా సౌండ్ గట్టిగా. పెంచాలన్నమాట, గట్టిగా చెప్పాలి. వాడి లంగ్ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. బై ప్రాక్టీసే పెరుగుతాయి. కొంతమందికి సహజంగా ఉంటాయి, అవును. కొంతమందిలో మనం బలవంతం చేసి ఇన్కల్కేట్ చేసి ఏదో ట్రై చేస్తే అవుతాయి. ట్రై చేసినా కూడా కాకుండా పిల్లలు ఏది నేర్చుకోలేకపోతున్నారంటే కొంచెం వాళ్ళకి ఏమైనా వైద్య సహాయం అవసరపడుతుందేమో చూసుకోండి. దానికి మొహమాట పడద్దమ్మా. పిల్లల్లో గ్రాస్పింగ్ లేదు, వీళ్ళు వాళ్ళ ఏజ్ పిల్లలతో సమానంగా లేరు అంటే డాక్టర్ని చూడాలి అనేది మీరు తెలుసుకోండి. ఒకవేళ ఆడపిల్ల తల్లులకు తెలిసిందనుకో, తండ్రులు ఒప్పుకోరు. అవును. తండ్రికి తల్లికి ఇద్దరికి అర్థమైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏం కాదు, వీడు కూడా చిన్నప్పుడు 5 ఏళ్ళు వచ్చేదాకా మాట్లాడలేదు అలాంటివి చెప్తారు. ఈ రోజుల్లో లాగటానికి లేదండి. లేదు, లేట్ అయిపోతుంది. అవును. లేట్ చేయొద్దు, ఓపిక్గా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. 2 సార్లు వెళ్ళాక మానేస్తారు, అది కూడా ఉంది జయ. అవునవును రమ్మగారు. 2-3 సార్లు వెళ్ళాక ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. ఎంత మంచి అవకాశం ఇచ్చినా తీసుకోరు. నాకే తెలుసు, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. అవును. అత్యద్భుతమైన అవకాశం. మీకు ఒక సమస్య ఉంది, మీకు ఎవరైనా ఒకళ్ళు చెప్పి ఇలా ఒక చోటకి వెళ్ళండి, ఇది చెయ్యండి అని చెప్తే చేస్తే మీకు తేడా కనపడుతున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయరు దాన్ని? 2 సార్లునే అయిపోయింది అనుకుంటారు. అయిపోదు అట్లా. 10 ఏళ్ళు వచ్చాక 12 ఏళ్ళు వచ్చాక పిల్లలకి మళ్ళీ రావట్లేదు అని అప్పుడు ఇంక కుదరదు. అప్పుడు ఇక సాధ్యపడదు. మనం చిన్నతనంలోనే అలాంటివి చేయాలి. గ్రాస్పింగ్ లేదు, వీళ్ళు జ్ఞాపక శక్తి లేకుండా ఉంటున్నారు, పిల్లలు అస్సలు ఫోకస్ లేకుండా ఉన్నారు అనేది గమనిస్తే డాక్టర్ని చూసి అవునో కాదో అనిపించుకోండి, అంతే. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఆలోచించవచ్చు. ఎప్పుడూ కూడా జ్ఞాపక శక్తికి ప్రధానమైంది ఫోకస్. మనమే ఏదో పని చేస్తుంటాం, ఏదో పెడతాం, చేత్తో పెట్టేస్తాం. ఎడం చేత్తో పెట్టాను అని చెప్తుంటాను నేను చెప్తా కదా, ఎందుకు గుర్తుంటుంది? ఫోకస్ లేదు కాబట్టి. అదే పెద్ద సమస్య కదా. వన్స్ ఫోకస్ వస్తే జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది, అంతే. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.